జెండా అంటూ రాసిరు. ఇప్పటికే ఉన్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో అన్ని దేశాలలో 25% ఇప్పటికీ సోషలిజం నీడలోనే ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాలే పాలిస్తున్నాయి. శ్రీలంక లాంటి దేశాలలో ఇంకా రకరకాల దేశాలలో కమ్యూనిస్టు నాయకులే అక్కడ పరిపాలిస్తున్నారు. కాబట్టి భవిష్యత్ అంతా కూడా ఎర్ర జెండాదే. ఇట్లా 25% పోయి 100%కి రాబోయే తరుణంలో వస్తుంది. జనాలందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి జనాలు అందరూ ప్రజలందరూ కూడా ఈ కమ్యూనిస్టుల పాలన కావాలని కోరుకుంటున్నారు అనేటువంటిది నిన్న సందేశం ఇచ్చిర్రు తమిళనాడులోని మదురై నుండి. మరి కొత్త కార్యదర్శిగా ఎంఏ బేబీ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంఏ బేబీ ఆయన నిన్న సిపిఎం ఆల్ ఇండియా సెక్రటరీగా ఎన్నికైండు. మరి ఆయన అసలు పేరేంటి? మరియం అలెగ్జాండర్ బేబీ, షార్ట్గా ఎంఏ బేబీ అంటారు. ఆయన 1954లో ఏప్రిల్ 5న కొల్లం ప్రాక్కులంలో ఆయన పుట్టిండట. విద్యార్థి నుంచి వెళ్ళి ఆయన రాజకీయాలు మొదలుపెట్టి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో ఆయన కేరళ రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత భారతదేశానికి అధ్యక్షుడిగా కూడా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా కూడా కొనసాగిండట. ఆయనకి ఎక్కువ పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా ఇష్టం. కొల్లాం ఎస్ఎన్ కళాశాలలో BA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిండు. ఆయన మొత్తం మీద 1987లో DYFIకి ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడైండు. 1989లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడైండు. 32 ఏళ్లకి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడంట. అచ్యుతానందన్ మంత్రివర్గంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసిండు. 2006లో ఆయన కేరళ అసెంబ్లీకి ఎన్నికైండు మొదటిసారిగా. అట్లాగే 2006 నుంచి 2011 వరకు అచ్యుతానందన్ మంత్రివర్గంలో ఆయన సాంస్కృతిక శాఖ మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో కోజికోడ్లో జరిగినటువంటి జాతీయ మహాసభలో ఆయన తొలిసారి 2012లో పొలిట్ బ్యూరోకి ఎన్నికైండు. ఇప్పుడు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైండు. పార్టీ 24వ మహాసభ పరిస్థితుల జరిగింది. దీంట్లో కొంతమంది లేరు అనేటువంటిది బాధపడుతూ చెప్పినటువంటి మాట. ఎవరెవరు లేరు? ఆల్ ఇండియా గతంలో కార్యదర్శిగా చనిపోయినటువంటి సీతారాం యేచూరి లేడు. అట్లాగే బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేసినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా లేడు. తర్వాత కొడియేరి బాలకృష్ణన్ ఆయన కూడా చనిపోయాడు. వీళ్ళు ముగ్గురు కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉండే వీళ్ళంతా చనిపోవడం చాలా బాధాకరమైనటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఇగో ఇక్కడ ఒకసారి చూడు, వీళ్ళంతా కూడా పొలిట్ బ్యూరో సభ్యులు. ఇప్పుడు సిపిఎం పార్టీకి ఎంఏ బేబీ ఇప్పుడు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళి బివి రాఘవులు, తపన్ సేన్, నితోల్పల్ బసు, విజయ్ రాఘవన్, ఎండి సలీం, అశోక్ తావలే, రామచంద్ర డోమ్, గోవిందన్ మాస్టర్, అమ్రారాం, విజ్జు కృష్ణన్, మరియం దావలే, కె బాలకృష్ణన్, యు వాసికి, జితేంద్ర చౌదరి, శ్రీదీప్ భట్టాచార్య, అరుణ్ కుమార్. దీంట్లో తెలుగువారు ఇద్దరు ఉన్నారు. తెలుగువారు సంబంధించి బివి రాఘవులు తెలుగువారే, అరుణ్ కుమార్ తెలుగువారే. ఇద్దరు పొలిట్ బ్యూరోలో తెలుగువారు ఇద్దరు ఉన్నారు. కేంద్ర కమిటీకి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర కమిటీలో తమ్మినేని వీరభద్రం, మాజీ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు కేంద్ర కమిటీ సిసిలోకి వచ్చిండు. అట్లాగే ప్రస్తుతానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి జాన్ వెస్లీ కేంద్ర కమిటీలోకి వచ్చిండు. తర్వాత వీరయ్య ఆయన కేంద్ర కమిటీలోకి వచ్చిండు. తర్వాత టి జ్యోతి కేంద్ర కమిటీలోకి వచ్చిన. ఇది సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మదురైలో ఆల్ ఇండియా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి దృశ్యాలు.